హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు పిఐటి క్లాసెస్. ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఒక పిక్చర్ని చూసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక టాపిక్కే ఉంది. ఆ టాపిక్ని మన కళ్ళతో చూసేసి అందులో ఉన్న యాజ్ ఇట్ ఈస్గా చెప్పగలుగుతామా? చెప్పలేం కదా. కానీ అలాంటి మెమరీ పవర్ని మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే మీకు చెప్పే ఒక 3 టెక్నిక్స్ ద్వారా మీ యొక్క మెమరీ పవర్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ మెమరీనే మనం ఫోటోగ్రాఫిక్ మెమరీ అంటాం. సో ఈ ఫోటోగ్రాఫిక్ మెమరీలో 3 రూల్స్ ఉంటాయి. అంటే 3 వాల్యూస్ని పాటించాలి. ఫస్ట్ వన్ ఈజ్ వాల్యూస్, సెకండ్ వన్ ఈజ్ రిలేషన్షిప్, అండ్ థర్డ్ వన్ ఈజ్ రెప్యుటేషన్. సో ఇక్కడ మీకు ఈ వాల్యూస్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినారియో ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమీ లేదు, జస్ట్ ఇప్పుడు హిస్టరీ ఎలా ఉంది అని అంటే ఏం చేస్తాం? ఏషియంట్ హిస్టరీని, పాస్ట్ హిస్టరీని, ప్రజెంట్ హిస్టరీని కంపేర్ చేసుకుంటామా లేదా? అంటే పాస్ట్ ఇన్ఫర్మేషన్ని ప్రజెంట్ ఇన్ఫర్మేషన్తో మనం క్యాలిబ్రేట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొల్యూషన్ ఫ్యాక్టరే ఉందనుకోండి. ఈ పొల్యూషన్ ఫ్యాక్టర్ని ఎలా మనం మెజర్ చేస్తాము? ఏషియంట్ హిస్టరీలో, అంటే ఏషియంట్ టైంలో ఉండే ఎన్విరాన్మెంట్లో ఉన్న రేషియోస్, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అవనివ్వండి, లేక సిఓడి బిఓడి లెవెల్స్ అవనివ్వండి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిఓడి బిఓడి లెవెల్స్ కానీ ఎన్విరాన్మెంట్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కానీ కంపేర్ చేసుకుంటాం. సో ఇది ఇంక్రీజ్ అయిందా లేక డిక్రీజ్ అయిందా, లేక ఫ్లోరోకోరో కార్బన్స్ అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నవి ఇంక్రీజ్ అయ్యాయా డిక్రీజ్ అయ్యా? సో ఇలా ఎవ్రీ దానికి కూడా పాస్ట్ ఇన్ఫర్మేషన్తో ప్రజెంట్ ఇన్ఫర్మేషన్తో మనం కంపేర్ చేసుకుంటాం. సో ఈ రకంగా మనం ఆ టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ని పాస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ ఇన్ఫర్మేషన్తో కంపేర్ చేసుకుంటే అది మీ మెమరీలో ఇంకా బాగా స్టోరేజ్ అవుతుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? ద నెక్స్ట్ వన్ ఈజ్ రిలేషన్. సో ఈ రిలేషన్ ఎలా మనం చెప్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్డ్ రియాక్షన్స్ ఉన్నాయి, లేదా ఐయుపాక్ నామెన్క్లేచర్ ఉంది, లేదు అంటే ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్స్ ఉన్నాయి. సో ఇలాంటివన్నీ ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకొని గుర్తుపెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ జీరో ఆర్డర్ రియాక్షన్స్ తీసుకున్నారనుకోండి, అక్కడ ఏమవుతుంది? రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే రేట్ డిటర్మైనింగ్ స్టెప్లో ఎన్ని రియాక్టెంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి దాన్ని బట్టి, అక్కడ 2 3 ఏ రియాక్టెంట్స్ అన్నవి రేట్ డిటర్మైన్ స్టెప్లో ఇన్వాల్వ్ అయితేనే ఆ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ SN1 రియాక్షన్ తీసుకున్నారనుకోండి, ఆ వర్డింగ్లో ఏముంది? సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫిలిక్ 1 అని SN1 అని ఉంది, అంటే యూనిమోలార్ సబ్స్టిట్యూషన్ అండ్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అని అంటాం. సో అక్కడ యూనిమోలార్ అంటే ఏంటి? ఒకే ఒక్క రియాక్టెంట్లో అక్కడ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. ఎలా సబ్స్టిట్యూషన్ అవుతుంది? ఒకటే రియాక్టెంట్ ఉన్నప్పుడు అంటే ఒక రియాక్టెంట్ అనేది 2 మాలిక్యూల్ కింద డిసోసియేట్ అవుతుంది. అంటే SN1 రియాక్షన్స్లో ఫేవరబుల్ మెకానిజం ఏంటి? డిసోసియేటివ్ మెకానిజం. సో ఎప్పుడైతే డిసోసియేట్ అయ్యిందో ఆ కోఆర్డినేషన్ నెంబర్ 5 ఉన్నా లేక 4 ఉన్నా 6 ఉన్నా కోఆర్డినేషన్ నెంబర్ ఏమైంది? డిసోసియేట్ అవడం వల్ల కోఆర్డినేషన్ నెంబర్ డిక్రీజ్ అవుతుంది. సో ఈ రకంగా రిలేషన్షిప్ని మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా రికలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్, అక్కడ రియాక్టెంట్స్ కోఆర్డినేషన్ నెంబర్ డిక్రీజ్ అయింది అంటే డిసోసియేట్ అయినట్టు. సో ఎప్పుడైతే ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుందో అప్పుడు సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతుంది. అదే SN2 రియాక్షన్ తీసుకుంటే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఇన్ బైమాలిక్యులర్ రియాక్షన్. బై అంటే ఏంటి? 2 రియాక్టెంట్స్ ఉంటాయి, అంటే ఈ 2 ఎడిషన్ అవుతున్నాయి అని అర్థం. సో ఎప్పుడైతే ఎడిషన్ అవుతుందో ఒకటేమో ఇన్కమింగ్ న్యూక్లియోఫైల్, ఇంకొకటి అవుట్ గోయింగ్ న్యూక్లియోఫైల్. సో ఒకటి వస్తూ ఉంటే ఒకటి వెళ్తూ ఉంటుంది. సో అక్కడ ఏమవుతుంది? బ్రేక్ డౌన్ బాండ్ మేకింగ్ అవుతూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం బాండ్ బ్రేకింగ్ అవుతుంది. సో ఈ రకంగా రిలేషన్షిప్ని గుర్తుపెట్టుకున్నారనుకోండి, మీ మెమరీలో ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారు. నెక్స్ట్ వన్ ఈజ్, మీ ఒక రూమ్ తీసుకున్నారనుకో, ఈ మెమరీ పవర్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి మేడం? అదే కదా మీ క్వశ్చన్. సో మాకు గుర్తుండడం లేదు అని. సో జస్ట్ మీరు మీ ఐస్ క్లోజ్ చేసుకొని మీ చుట్టూ ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒక పిక్చర్ ఉంది కదా, ఈ పిక్చర్నే చూసుకోండి. ఒక ఐస్ మీద ఒక 5 minutes దీన్ని ఎలా చూస్తూ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్లాసెస్ ఉన్నాయి, ఈ గ్లాసెస్ నెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, బుక్స్ నెక్స్ట్ ఫైల్స్ ఉన్నాయి, ఈ ఫైల్స్ తర్వాత బాక్సెస్ ఉన్నాయి, ఇక్కడ హెల్మెట్ ఉంది, సోఫా ఉంది, నెక్స్ట్ ఇక్కడ ల్యాప్టాప్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ మధ్యలో ఏముంది? రాకెట్ ఉంది, నెక్స్ట్ పైన క్లాక్స్ ఉన్నాయి. ఎన్ని క్లాక్స్ ఉన్నాయి? 5 క్లాక్స్ ఉన్నాయి. ఇదే నెక్స్ట్ రీడింగ్ టేబుల్ కాబట్టి ఒక లైట్ ఉంది. మనం రీడింగ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఒక చైర్ ఉండాలి. ఆ చైర్లో మనం ఏదైనా వేస్టేజ్ వెంటనే వేయాలంటే ఒక డస్ట్బిన్ ఉండాలి. నెక్స్ట్ ఈ బుక్స్ అన్ని కడగడానికి ఒక రోప్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ బాల్స్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ బాస్కెట్, మన వేస్ట్ బట్టలన్నింటినీ బాస్కెట్లు ఉన్నాయి, ఇక్కడ పిల్లోస్, బెడ్స్, అగైన్ స్టార్స్ అండ్ ప్లానెట్స్, అండ్ ఇక్కడ మనకి స్టార్ చిన్న హాఫ్ మూన్ ఉంది. సో ఈ రకంగా ఉన్న ఒక పిక్చర్ని మీరు
ఐస్ క్లోజ్ చేసుకొని ఏమేమి ఉన్నాయో చెప్పగలిగితే, అంటే ఒకేసారి అంతా మనం చెప్పలేము, జస్ట్ మీరు రికలెక్ట్ చేసుకోగలరు. సో వన్స్ నేను ఐస్ క్లోజ్ చేసి ఎన్ని మినిట్స్లో ఇది చెప్పగలుగుతున్నానో ఒకసారి చూడండి. పైన గ్లాసెస్ ఉన్నాయి, తర్వాత బుక్స్ ఉన్నాయి, తర్వాత ఫైల్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి 2 బాక్సెస్ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ సోఫా ఉంది, దానిపైన హెల్మెట్ ఉంది, దానికి కింద ఒక రెడ్ రోప్ ఉంది, ఇటువైపు 2 ల్యాప్టాప్స్ ఉన్నాయి, 2 సిస్టమ్స్ ఉన్నాయి, మధ్యలో రాకెట్ ఉంది, పైన 5 క్లాక్స్ ఉన్నాయి, ఒకటి బ్లాక్ అండ్ ఒకటి ఎల్లో. ఓకే. నెక్స్ట్ ఇక్కడ బ్లూ కలర్ బాల్ ఉంది, నెక్స్ట్ బాస్కెట్ ఉంది, బాస్కెట్ పైన ఎల్లో కలర్ బాల్ ఉంది, పక్కన బెడ్ ఉంది, అది బ్లూ కలర్లో ఉంది, నెక్స్ట్ మధ్యలో పిల్లో ఉంది, వైట్ కలర్ పిల్లో, ఆ పైన స్టార్స్ ఉన్నాయి, ఒక ప్లానెట్ ఉంది. సో ఒక కిందన బ్లూ కలర్ రోప్ ఉంది, దాని ముందు ఒక ఎల్లో కలర్ చేయి ఉంది, దాని కింద వైట్ కలర్ బాస్కెట్, ఇది నథింగ్ బట్ డస్ట్బిన్ ఉంది. సో ఈ రకంగా ఒక రికలెక్ట్ చేసుకోగలిగితే చూడండి మై డియర్ స్టూడెంట్స్. ఓకే. సో మీరు ఈ రకంగా ఎలా రికలెక్ట్ చేసుకోగలుగుతున్నారు అంటే ఒక క్లోజ్డ్ ఐస్లో మీ రూమ్లో ఉన్న కార్నర్స్ అన్నిటిని ఏ ఐటమ్స్ ఉన్నాయి అని రికలెక్ట్ చేసుకుంటూ, అంటే మీరు చదివిన దానిని ఒకసారి బుక్స్ అన్నీ పక్కన పెట్టి రీకాల్ చేసుకోవాలి. అంటే నాకు ఇది చదివింది ఎంతవరకు గుర్తుంది అని రీకాల్ చేసుకొని వారికి సంబంధించిన క్వశ్చన్ ఏ రకంగా అడిగితే నేను ఆన్సర్ ఎలా రాస్తానని ఒక పేపర్ పైన ఒక సైడ్ క్వశ్చన్స్ రాసుకోండి, దానికి సంబంధించిన ఆన్సర్ ఇంకొక వైపు రాసుకోండి. సో ఈ రకంగా ప్రతి క్వశ్చన్ని, అంటే ఏదైతే మీకు టఫ్ అనిపిస్తుందో, ఏదైతే నాకు గుర్తులేదు, నాకు చాలా టఫ్ అనే టాపిక్ అనిపిస్తుందో, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లేదా 15 మినిట్స్ చదవండి. చదివి ఆ చదివిన దాన్ని రీకాల్ చేసుకోండి. రీకాల్ చేసుకొని నాకు ఎంతవరకు ఇప్పుడు నేను చదివింది గుర్తుందో లేదో ఒక పేపర్ తీసుకొని ఒకవైపు క్వశ్చన్ రాస్తారు, ఈ క్వశ్చన్ ఇలా అడిగితే ఆన్సర్ ఎలా రాస్తారు అదే పేపర్లో బ్యాక్ సైడ్ రాసుకుంటారు. ఈ రకంగా ఒక ఫ్లాష్ కార్డ్స్ తయారు చేసుకోవాలి. ఈ ఫ్లాష్ కార్డ్స్ ఎలా తయారు చేసుకుంటాము అంటే ఫస్ట్ సమ్మరీ, అంటే ఆ టాపిక్ సంబంధించిన హెడ్డింగ్ పెడతారు, తర్వాత దాని కాన్సెప్ట్. సో ఈ ఓవరాల్ కాన్సెప్ట్ని నీకు అర్థమైన లాంగ్వేజ్లో ఒక కాన్సెప్ట్ వేసుకుంటారు. నెక్స్ట్ ఆ రిలేషన్షిప్ ఎలా చెప్పుకుంటారు, ఆ కాన్సెప్ట్కి నీకున్న రిలేషన్షిప్ని చెప్పుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జీరో ఆర్డర్ రియాక్షన్ అనుకుందాం అనుకోండి. ఈ జీరో ఆర్డర్ రియాక్షన్స్లో ఏమవుతుంది, రియాక్టెంట్స్ అన్నవి అంటే రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ అన్నది ప్రొడక్ట్ మీద డిపెండ్ అవ్వదు. అంటే మన పేరెంట్స్ మన మీద ఎంత ఎఫర్ట్ పెట్టి మనల్ని చదివించినా మనకు మార్క్స్ అనేవి అంత ఎక్కువగా రావు. సో ఇది జీరో ఆర్డర్ రియాక్షన్ కింద మీరు ఒక రికలెక్ట్ అంటే రిలేషన్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా మీరు ఒక అంటే మనం చదివిన టాపిక్ని రీకాల్ చేస్తూ దాన్ని మనం ఒక రిప్రజెంట్ ఆ కాన్సెప్ట్ని ఏదో ఒక దాన్ని రిలేషన్షిప్గా పెట్టుకొని మనం గుర్తుపెట్టుకోగలిగితే మనకి ఈజీగా ఆ టాపిక్ అన్నది మెమరీలో ఉండిపోతుంది. సో ఈ రకంగా ఈ ఫోటోగ్రాఫిక్ మెమరీ అంటే ఏం లేదు, మీరు చదివిన టాపిక్ని మీకు అర్థమైన లాంగ్వేజ్లో ఒక పిక్చర్ లాగా క్రియేట్ చేసుకుంటే, అంటే సమ్మరీ కాన్సెప్ట్ని రిలేషన్షిప్తో రాసుకొని ఒక పేపర్ కింద మీరు ఫ్లాష్ కార్డ్స్లా పెట్టుకున్నారనుకోండి మీ రూమ్లో. సో ఒక్కొక్క కాన్సెప్ట్ ఈజీగా మీకు ఇమాజినరీగా మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఎందుకంటే మీ స్కూల్ డేస్లో కానీ మీ కాలేజ్లో డేస్లో కానీ మీరు ఏదైతే ఒక సిచ్యువేషన్ మీకు బాగా గుర్తున్న మెమరీసే గుర్తుంటాయి, కానీ అన్నీ రోజు జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ గుర్తుండవు కదా. అంటే ఏదైతే మనం 100% ఎఫర్ట్ పెడతామో ఆ మెమరీ పవర్స్ అనేవి ఖచ్చితంగా గుర్తుంటాయి. సో మీరు చదివిన దాన్ని రీకాల్ చేసుకోండి, దానికి మీ ప్రెజెంట్ దానికి అంటే మీకున్న కాన్సెప్ట్, అంటే మీకు ఏదైనా ఓల్డ్ ఇన్ఫర్మేషన్కి న్యూ ఇన్ఫర్మేషన్కి ఒక రిలేషన్షిప్ పెట్టుకొని ఒక చిన్న ఫ్లాష్ కార్డ్స్లా తయారు చేసుకొని మీ రూమ్లో ఒక్కొక్క కాన్సెప్ట్కి ఒక్కొక్క ఫ్లాష్ కార్డ్ తయారు చేసుకోండి. మంచిగా మీకు ఎగ్జామ్స్లో యూజ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.